వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 13 ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో మనం చూసాం యష్మిని, సోనియాని నాగార్జున గారు అయితే వచ్చి వాళ్ళు చేసిన మిస్టేక్స్కి వాళ్ళని తిట్టారు. సో ఎలా జరిగింది ఏంటి అన్నది మనకి ఆ ఎపిసోడ్ ప్రోమో చూస్తే కొంచెం వాడివేడిగా జరిగినట్టు అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది ప్రోమో. అసలు ఆ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దామా. బిగ్ బాస్ డే 13 ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే శుక్రవారం రోజు ఏం జరిగింది అని మనకి నాగార్జున గారు చూపించారు. దాంట్లో ప్రేరణ అండ్ అభయ్ వచ్చి విష్ణు దగ్గర వాళ్ళ కారం ప్యాకెట్ పోయిందని చెప్పేసి డిస్కషన్ స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న కారం ప్యాకెట్స్ చూపిస్తారు. కానీ అది వాళ్ళ కారం ప్యాకెట్ కాదు అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. వాళ్ళది వీళ్ళే దాశారని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. ఇంతకీ దాచిన గజ దొంగ హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో గజ దొంగ ఎవరు అంటే మణికంఠ. అందరి వస్తువులు తీసుకెళ్లి దాచేస్తాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు అడగగానే ఇచ్చేస్తూ ఉంటాడు. అది మనం చూస్తూనే వచ్చాం కదా. సో దాని గురించి వాళ్ళకి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో మణికంఠ వెళ్ళి వాళ్ళకి కారం ప్యాకెట్ ఇచ్చేస్తాడు. అయినా కూడా విష్ణుకి అండ్ మణికంఠకి కూడా ఈ కారం ప్యాకెట్ గురించి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ యష్మి గురించి అబ్బాయి చెప్తూ ఉంటాడు. అవతల వాళ్ళు దొంగతనం చేస్తేనేమో మనకి యష్మికి ఫన్ వస్తుంది, కానీ మన వస్తువులు అవతల క్లాన్ దొంగతనం చేస్తే యష్మికి చాలా కోపం వచ్చేస్తుంది, చిరాకు పడిపోద్ది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి కొంచెం సేపు కంట్రీ డిలైట్ పాల్ కోసం ప్రమోషన్ కింద ఒక టాస్క్ అయితే ఆడతారనమాట. అందులో నెక్స్ట్ నాగార్జున సండే ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన వెంటనే ఆదిత్యం నుంచి అందరూ ఎవరెవరు తప్పు చేశారు అని నాగార్జున అంటే అందరూ తప్పు చేశారని మెన్షన్ చేస్తాడు. అందరూ అని అంటున్నావు, నువ్వేం తప్పు చేసావు చెప్పు అని చెప్పేసి అంటే నేను కొన్ని తప్పులు చేశానని చెప్పి ఆదిత్యం చెప్తాడు. సో ఇక్కడ ఏంటి అంటే నాగార్జున దగ్గర 3 చీఫ్స్ యొక్క బోర్డు, 3 చీఫ్స్తో ఒక బోర్డు అనేది ఉంటుంది. హౌస్లో కూడా 3 క్లాన్స్కి సంబంధించి ఒక బోర్డు రెడ్ గ్రీన్ అని ఉంటుంది. ఎవరిని రెడ్ జోన్లో పెడతారు, ఎవరిని గ్రీన్ జోన్లో పెడతారని చెప్పేసి స్టార్టింగ్ యష్మిని నించోబెడతారనమాట. యష్మితో స్టార్ట్ చేస్తారు. యష్మి అబ్బాయిని గ్రీన్లో పెడుతుంది. ఆ అబ్బాయి టాస్క్లు చాలా బాగా ఆడాడు అని చెప్పేసి బాగా పర్ఫామ్ చేశాడని చెప్తుంది. దానికి మరి ఆ సాక్స్ల టాస్క్ ఏదైతే ఉందో అందులో అబ్బాయి బాగా పర్ఫామ్ చేశాడు అంటున్నావు కదా, మరి దానికి విష్ణుప్రియ కూడా అంగీకరిస్తుందా అని చెప్పేసి అడుగుతాడు. ఎందుకంటే ఆ టాస్క్లో అబ్బాయి విష్ణుప్రియాని దోసేశారు అని చెప్పేసి అంటారు కదా, దాని గురించి డిస్కషన్ చేస్తారు. నెక్స్ట్ పృథ్వీని గ్రీన్ జోన్లో పెడుతుంది. పృథ్వీ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాడనమాట, నువ్వు ఇంట్లో చాలా రాంగ్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నావు, నీకు చాలా టెంపర్ అనేది ఎక్కువైపోతుంది, అవి కొంచెం కంట్రోల్ చేసుకుంటే కొంచెం హౌస్లో ఎక్కువ కాలం ఉంటావని చెప్పేసి నాగార్జున చెప్తారు. అలాగే ప్రేరణని రెడ్లో పెడుతుంది. ఎందుకంటే సంచాలకులుగా వ్యవహరించినప్పుడు ప్రేరణకి ఒక క్లారిటీ అనేది లేదు, చాలా కన్ఫ్యూజ్లో ఉండింది. ఆ సాక్స్ల టాస్క్ ఏదైతే ఉందో అది మొత్తం అసలు సరిగ్గా చేయలేదని చెప్తుంది. ఈ సంచాలకుల టాపిక్ ఏదైతే వచ్చిందో అప్పుడు బిగ్ బాస్ హౌస్లో సంచాలకులుగా ఉండే వాళ్ళకి అందరూ కరెక్ట్గా వ్యవహరించారా అని, నువ్వు వ్యవహరించావా యష్మి అని అడిగినప్పుడు నాగార్జున యష్మి చెప్తుంది నేను వ్యవహరించానని చెప్పి అంటుంది. ఏదైతే రేషన్ది టాస్క్ ఉంటుందో అక్కడ మణికంఠ 250 గ్రామ్స్ అంటే నియర్ బై 290 గ్రామ్స్ తీసుకొస్తాడు. దానికి నువ్వు న్యాయం చేసావంటే న్యాయం చేశానని చెప్పుద్ది. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం వీడియో ప్రూఫ్తో అని చెప్పేసి నాగార్జున ఎక్స్టెండ్ చేస్తాడు. నెక్స్ట్ సోనియాని రెడ్లో పెడుతుంది. ఎందుకంటే తన గేమ్ గురించి క్లారిటీ లేదు అని చెప్తుంది. తన ఏం గేమ్ ఆడుతుందో నాకు తెలియట్లేదని చెప్తే దానికి సోనియా నాకు ఇక్కడ హంగర్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే షేరింగ్ ఫుడ్ అనేది కూడా నాకు చాలా కోపం తెప్పిస్తున్నా, అయినా సరే నేను అన్నిటికీ తనకి స్టిక్ ఆన్ అయ్యే ఉంటున్నాను, నేను టాస్క్లో బాగా పర్ఫామ్ చేశానంటే నువ్వేం టాస్క్లు చేసావు అని చెప్పేసి నాగార్జున అడిగారు. నేను ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఏదైతే ఉందో అది చేశాను, చికెన్ దొంగతనం చేయమంటే చికెన్ దొంగతనం చేశాను, తన ఏదైనా చెప్తే ఎవరికి ఫుడ్ షేర్ చేయకూడదు అంటే దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను అని చెప్పేసి కొన్ని అయితే మెన్షన్ చేస్తుంది. సో ఇక్కడ సోనియాని నాగార్జున మనం ప్రోమోలో చూసినట్టుగా అన్ని టాపిక్స్ మీద కవర్ చేయలేదు, కానీ విష్ణుప్రియ టాపిక్ ఏదైతే ఉందో అది కూడా ఒక పర్టికులర్ రీజన్. సో విష్ణుప్రియ అని ఒక మాట అంటుంది, ఇంట్లో ఎవరు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి నువ్వు ఇలా ఉంటున్నావు అని చెప్పేసి ఒక మాట అంది. అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నాగార్జున చెప్తారు. అలాగే అడల్టరీ కంటెంట్ అని చెప్పి నువ్వు ఏదైతే ఇతరుల మీద కామెంట్ ఏదైతే చేసావో నువ్వు కూడా ఇతరులు కూడా హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు కదా అని చెప్పేసి నాగార్జున అంటారు. దానికి ఓకే అని చెప్పి ఏదో ఫ్లోలో వచ్చేసిందని చెప్తుంది. అలాగే ఒక అమ్మాయి అయి ఉండి ఇంకొక అమ్మాయి డ్రెస్సింగ్ గురించి అలాగా కొంచెం నీచంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ శేఖర్ భాషని రెడ్ జోన్లో పెడుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్లో కొంచెం యాక్టివ్గా ఉన్నారు, కానీ ఈ వీక్లో కొంచెం డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అది కూడా వాళ్ళు కొంచెం ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టున్నారు కదా అని చెప్పేసి యష్మి అయితే మెన్షన్ చేస్తుంది. సో ప్రేరణ చెప్తుంది అవును వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతున్నారు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ వైఫ్ డెలివరీ టైం ఇవ్వాలి అని చెప్పి చెప్తుంది ప్రేరణ. సో శేఖర్ భాష కొంచెం ఎమోషనల్ అవుతుంటే నాగార్జున అనౌన్స్ చేస్తాడు, మీకు బాబు పుట్టాడు, బేబీ అండ్ మీ వైఫ్ చాలా హెల్తీగా ఉన్నారని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉంటాడు.
యష్మి ఇక్కడ బెస్ట్ క్లాన్ని ఆపోజిట్ క్లాన్ నుంచి బెస్ట్ పర్సన్ని సెలెక్ట్ చేయమని చెప్తే నబిల్ని సెలెక్ట్ చేస్తుంది. నబిల్ చాలా బాగా టాస్క్ పర్ఫామ్ చేశాడు అని చెప్పి నెక్స్ట్ నైనిక నుంచి ఉంటుంది, నబిల్కి గ్రీన్ ఇస్తుంది. ఇక్కడ నబిల్ గురించి మాట్లాడతారనమాట నాగార్జున. ఏంటి అంటే నువ్వు నైనిక నువ్వు చీఫ్ అయి ఉండి మిగిలిన క్లాన్స్కి సపోర్ట్ చేసావు, కానీ నబిల్ టాస్క్ పర్ఫామ్ చేసి వచ్చినప్పుడు నువ్వు నబిల్కి సపోర్ట్ ఇవ్వలేదని నబిల్ ఫీల్ అయ్యాడు. దాని గురించి నువ్వు చీఫ్గా సరిగ్గా పర్ఫామ్ చేయలేదని నాగార్జున చెప్తారు. అలాగే విష్ణుని కూడా గ్రీన్లో పెడుతుంది. చాలా బాగా ప్లే చేసింది. సాక్స్ గేమ్ ఏదైతే ఉందో అబ్బాయిలైనా ఉన్నా కూడా వాళ్ళతో ఈక్వల్గా పర్ఫామ్ చేసింది అని దానికి నాగార్జున కూడా మెచ్చుకుంటారు. అలాగే అక్కడ విష్ణుప్రియ రాగిలో గీ కలిపేస్తుంది అనమాట. ఎందుకు కలిపేవని చెప్పేసి నాగార్జున అడుగుతారు. అంటే వాళ్ళకి ఫుడ్ సరిగ్గా లేదు కదా, గీ కలిపితే కొంచెం వాళ్ళకి ఎనర్జీ వస్తుంది కదా అని చెప్పేసి కలిపానని చెప్తుంది. అలాగే ఆదిత్యంని రెడ్ జోన్లో పెడుతుంది. ఎందుకు అంటే పల్పీ ఆరెంజ్ది ఆ టాస్క్ ఏదైతే ఉందో కొంచెం కూడా పేషెన్స్ లేకుండా ఇలా వెంటనే ఇరిటేట్ అయిపోయి చెయ్యి షేక్ చేయడం ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు ఆ టాస్క్ ఓడిపోయారని చెప్పి, అలాగే ఈ సాక్స్ది ఏదైతే ఉందో నేను పర్ఫామ్ చేసేవాడిని, నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పి క్లాన్లో అందరికీ చెప్పారు కానీ చీఫ్కి చెప్పలేదు. సో నాకు చెప్పకుండా ఎలా తెలుస్తుందని చీఫ్ దాని గురించి కొంచెం రెడ్ జోన్లో పెట్టింది. నెక్స్ట్ సీత కూడా బాగా పర్ఫామ్ చేసింది అని చెప్పి సీతను కూడా గ్రీన్ జోన్లో పెడుతుంది. సో నాగార్జున ఏం చెప్తారంటే ఇక్కడ తన సైడ్ నుంచి ఒక గిఫ్ట్ అని చెప్పి నిన్న ఎమోషనల్గా ఏదైతే ఎపిసోడ్లో జరిగిందో హౌస్ నుంచి వచ్చిన గిఫ్ట్లో తన బాలు అని చెప్పి ఒక బొమ్మ నాగార్జున తరపున గిఫ్ట్ అని చెప్పేసి నాగార్జున తిరిగి ఇచ్చేస్తారు. సో నైనికా టీమ్ అవతలి వాళ్ళ క్లాన్ని బెస్ట్ పర్సన్ని ఎంపిక చేయాలి అనుకుంటే మణికంఠని ఎంపిక చేస్తారు. ఎందుకంటే ఫస్ట్కి ఇప్పటికీ కూడా చాలా తేడా వచ్చింది. చాలా నిజాయితీగా మాట్లాడతాడు, బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. తను ఆడిన 3 టాస్క్ల్లో కూడా తన బెస్ట్ అనేది ఇచ్చాడు. చాలా పోటాపోటీగా ఉంటున్నాడు. నాకు ఇదే కావాలి అని ఇంకా ఇలాగే ఆడాలని కోరుకుంటున్నానని చెప్పి మణికంఠకి అయితే బెస్ట్ ఇచ్చింది. సో ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మణికంఠకి యష్మి ఎలాగ సంచాలకులుగా ఇచ్చిందో తీర్పు అని చెప్పి. సో దాని గురించి ప్రూఫ్ చూపిస్తాడు. సో అప్పటి వరకు యష్మి ఏం చెప్పింది, నేను అలా వినలేదు, నాతో మణికంఠ అలా చెప్పలేదని చెప్పి ఏదైతే అబద్ధం చెప్పిందో అవును నేను అబద్ధం చెప్పానని చెప్పి ఏడ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు, ఫుడ్కి ఇబ్బంది పడతారని నేను కావాలని అలా చేశానని చెప్పి చెప్తుంది. సో నిఖిల్ వచ్చి మణికంఠని గ్రీన్లో పెడతాడు. ఒక్కడే అయినా సరే చాలా వెల్ ప్లేడ్గా ఆడాడు, అలాగే ఎమోషన్స్కి మూడ్ స్వింగ్స్ ఎక్కువ అని చెప్పేసి నిఖిల్ మణికంఠ గురించి చెప్తుంటే నాగార్జున చెప్తారనమాట, నిఖిల్ ఈ మాట నువ్వేనా చెప్తున్నావు నిఖిల్ అని చెప్పేసి నాగార్జున చెప్తారనమాట. ఎందుకంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్, ఎక్కువ ఎమోషనల్ అయిపోయేది ఎక్కువ నిఖిల్ ఈ మధ్య మనం చూస్తున్నాం, లో అయిపోతూ ఉన్నాడు కదా, దాని గురించి అంటే యాక్సెప్ట్ చేస్తున్నాను సరే అని చెప్పి చెప్తాడు. సో బెస్ట్ ప్లాన్గా అవతల వాళ్ళకి ఎవరికి ఇస్తావు నువ్వు అంటే సీతని సెలెక్ట్ చేసుకుంటాడు. సీతకి బెస్ట్ పర్ఫార్మెన్స్గా ఒక బ్యాడ్జ్ ఏదైతే ఉంటుందో అది ఇస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి 3 చీఫ్స్ని నుంచోమంటారు. నాగార్జున దగ్గర ఏదైతే బోర్డు ఉందో 3 చీఫ్స్ది నైనికాని అలాగే యష్మిని కూడా షూట్అవుట్ చేసేస్తారు. ఎందుకు అంటే మీరు చీఫ్స్గా పనికి రావట్లేదు అని చెప్తారు. దానికి రీజన్ ఏంటి అంటే మీరు ఏదైతే ఉందో టాస్క్లు మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఎక్కువ మెంబర్స్తో ఉన్న ఎక్కువ మనీ గెలుచుకోవాలి, కానీ తక్కువ క్లాన్ అయ్యి ఉండి నిఖిల్ టీమ్ అనేది ఎక్కువ అమౌంట్ గెలుచుకుంది. మెయిన్ ఫస్ట్ రీజన్ అది. సెకండ్ వన్ వచ్చి మీరు ఫుడ్ షేరింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి రేషన్ లేనప్పుడు మీరు ఫుడ్ షేరింగ్ అనేది చేశారు, బిగ్ బాస్ రూల్స్ని అతిక్రమించారు అని చెప్పేసి నాగార్జున చెప్తారు. సో దాని గురించి ఒకటి. ఓన్లీ 1 చీఫ్ కింద నిఖిల్ మాత్రమే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి నైనిక అండ్ యష్మిని లివింగ్ ఏరియాలోంచి మిగిలిన వాళ్ళందరినీ కూడా యాక్షన్ రూమ్లోకి రమ్మంటాడు. ఇక్కడ ఏంటి అంటే ఎవరినైతే చీఫ్గా ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వైట్ లిక్విడ్ అనేది వేస్తారు, ఎవరైతే చీఫ్గా వద్దు అనుకుంటున్నారో వాళ్ళకి బ్లాక్ లిక్విడ్ అనేది చేస్తారు. ఈ ప్రాసెస్లో అభయ్ అయితే బిగ్ బాస్ హౌస్కి నెక్స్ట్ చీఫ్గా ఎన్నికవుతాడనమాట. సో బిగ్ బాస్ హౌస్లో అభయ్ నెక్స్ట్ చీఫ్గా ఎన్నికైన తర్వాత ఈ వీక్కి ఒక ఇద్దరిని సేవ్ చేస్తానని చెప్పేసి నాగార్జున చెప్తారు. వాళ్ళలో సేఫ్ జోన్లో ఉన్నదైతే నైనిక అండ్ నిఖిల్ ఉంటారు. అలాగే డేంజర్ జోన్లో ఉన్నది పృథ్వీ, విష్ణుప్రియ, సీత, మణికంఠ, శేఖర్ భాష, ఆదిత్యం, వీళ్ళ 6 కూడా డేంజర్ జోన్లో ఉంటారు. సో వీళ్ళను రేపటి ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి చాలా క్యూరియాసిటీగా ఉంది అందరికీ. అలాగే ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ ఎండ్ చేయడానికి ముందు నాగార్జున ఒక మాట అంటాడనమాట, లిమిట్లెస్ ట్విస్ట్ వస్తుంది అని చెప్పి దానికోసం వెయిట్ చేయాలి అని చెప్పేసి ఒక సస్పెన్స్ అయితే పెడతాడు. ఆ లిమిట్లెస్ ట్విస్ట్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు, మీకు తెలిస్తే కొంచెం కింద కామెంట్ అయితే చేయండి. మిగిలిన బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.